నమస్తే. నా పేరు శ్రీనిధి గారి, ఫౌండర్ ఆఫ్ ఆరి స్టడీ అబ్రాడ్. విదేశాల్లో చదువుకోవాలనే డ్రీమ్ ఉందా? కానీ ఫీజు ఎలా మేనేజ్ చేయాలో టెన్షన్గా ఉందా? యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐర్లాండ్ మరి ఏ కంట్రీకైనా ఎడ్యుకేషన్ లోన్ మీ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఒక ఇంపార్టెంట్ ఫినాన్షియల్ ఆప్షన్ కావచ్చు. యూనివర్సిటీ అడ్మిషన్ వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది, ఇప్పుడు ట్యూషన్ ఫీతో పాటు అకామిడేషన్, లివింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్, బుక్స్, ట్రావెల్ వంటి ఖర్చులను ఎలా మేనేజ్ చేయాలి? ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ ఉపయోగపడుతుందండి. అయితే ఒక విషయం చాలా ముఖ్యమైనది, లోన్ ఎంత వస్తుంది అనేది మాత్రమే చూడకండి, ఫ్యూచర్లో ఎంత కంఫర్టబుల్లీ రీపే చేయగలం కూడా చూడండి. ఎడ్యుకేషన్ లోన్లో సాధారణంగా సెక్యూర్డ్ మరియు ఎలిజిబుల్ కేసెస్లో అన్సెక్యూర్డ్ ఆప్షన్స్ ఉంటాయండి. సెక్యూర్డ్ లోన్లో కొలాటరల్ అవసరం కావచ్చు, అన్సెక్యూర్డ్ లోన్లో కొలాటరల్ అవసరం లేకపోవచ్చు. అంటే టూ టైప్స్ ఆఫ్ లోన్స్. సెక్యూర్డ్ అంటే కొలాటరల్, అన్సెక్యూర్డ్ అంటే నాన్ కొలాటరల్ లోన్స్ అండి. సో కానీ అప్రూవల్ ప్రతి స్టూడెంట్స్కి గ్యారంటీడ్ కాదండి, అది మీరు గుర్తుంచుకోగలరు. క్రెడిట్ చెక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక సిస్టమ్ ఉంటుంది. స్టూడెంట్స్ యూనివర్సిటీ, కోర్స్, కంట్రీ, అకాడమిక్ ప్రొఫైల్, కో అప్లికెంట్ ఇన్కమ్, క్రెడిట్ ప్రొఫైల్ అండ్ రీపేమెంట్ కెపాసిటీ వంటి ఫ్యాక్టర్స్ ఎలిజిబిలిటీపై ప్రభావం చూపవచ్చు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేసుకొని చాలా విజిలెంట్గా ఉండాలి. లోన్ అప్లై చేసే ముందు మీ ఈ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచండి. ఏ డాక్యుమెంట్స్ అంటే పాస్పోర్ట్, అకాడమిక్ సర్టిఫికేట్స్, ఆఫర్ లెటర్, ఫీ స్ట్రక్చర్ అండ్ కో అప్లికెంట్ ఇన్కమ్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్స్. ఇన్ కేసెస్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్ అంటే కొలాటరల్ లోన్స్లో అయితే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మ్యాండేటరీ మనం పెట్టుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే కంపేర్ చేయకండి. ప్రాసెసింగ్ ఫీ, అదర్ చార్జెస్, మొరటోరియం పీరియడ్, రీపేమెంట్ టెన్యూర్, సో ఇలాంటివన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలండి. రీపేమెంట్ టర్మ్స్ ఏమున్నాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోవాలి. అండ్ కొలాటరల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, డిస్బర్స్మెంట్ ప్రాసెస్ ఏంటి, అన్నీ కేర్ఫుల్లీ చెక్ చేయండి. సో ఒక లోన్ తీసుకుంటున్నామంటే ప్రతిదీ కూడా మీరు తరోగా చెక్ చేసుకోవాలా, రీసెర్చ్ చేయాలా. మనం రూపాయికి తీసుకునేటప్పుడు మనం ఎంత అవసరం ఉంటేనే అంతే తీసుకోవాలండి. ఒక పేరెంట్స్కి నేను ఇచ్చే అన్ని కేర్ఫుల్లీ చెక్ చేయాలా, నేను ఇచ్చే అడ్వైజ్ ఇదే అండి, కేర్ఫుల్ చెక్ చేసుకొని తీసుకోండి. ఒక స్పెషల్ అడ్వైజ్ ఏంటంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఎంత లోన్ శాంక్షన్ అవుతుంది అనే దానికంటే ఎంత లోన్ రెస్పాన్సిబుల్గా రీపే చేయగలం అనేదే ముఖ్యమైన క్వశ్చన్. సో అంత అమౌంటే మనం తీసుకుంటే మంచిది. స్టూడెంట్స్ కూడా యూనివర్సిటీ సెలెక్ట్ చేసే ముందు టోటల్ ఎడ్యుకేషన్ కాస్ట్, ఎక్స్పెక్టెడ్ కెరీర్ ఆపర్చునిటీస్ మరియు రియలిస్టిక్గా క్యాలిక్యులేట్ చేయండి. ఏదైనా కూడా స్టడీ అబ్రాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ డ్రీమ్, ఇట్ ఈజ్ ఎ ఫినాన్షియల్ అండ్ కెరీర్ డెసిషన్ అండి. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా యూనివర్సిటీ అప్లికేషన్ స్టేజ్ నుంచి ఫినాన్షియల్ ప్లానింగ్ ప్రారంభించండి. డ్రీమ్ బిగ్, ప్లాన్ స్మార్ట్, బారో రెస్పాన్సిబుల్లీ అండి. బిల్డ్ యువర్ గ్లోబల్ కెరీర్ విత్ అస్. ఆరి స్టడీ అబ్రాడ్, యువర్ జర్నీ టు గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టార్ట్స్ విత్ స్మార్ట్ ప్లానింగ్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఏ పని చేసినా కూడా తరోగా రీసెర్చ్ చేసి చేయండి. సో ఇప్పుడు ద మెయిన్ థింగ్ ఏంటంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్గా పెట్టుకోవాలి. క్రెడిట్ చెక్ చేసుకున్నట్టు మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. మీ సిబిల్ స్కోర్ బాగాలేకపోతే ఎవరైనా కూడా లోన్స్ అనేవి చేయలేరండి. సో నేను మేనేజ్ చేస్తాను, లేకపోతే నేను నాకు ఉన్నాయి, మీరు ఇంత అమౌంట్ పే చేస్తే నేను లోన్స్ అనేది నేను చేసిస్తాను, మీ సిబిల్ స్కోర్ నేను కన్స్ట్రక్ట్ చేస్తాను, మంచిగా బిల్డ్ చేసిస్తాను, ఇవి జరగవండి. సో ఒకప్పుడు జరిగేవేమో కానీ నాట్ నౌ. చాలా స్క్రూటినీ ఉంటుంది, మానిటర్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఇది ఫైండ్ అవుట్ చేశారనుకోండి, మనం ప్రిజన్కి వెళ్ళాల్సి వస్తుంది, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏది కూడా లెజిట్గా ఉంటేనే డిస్క్లోజ్ చేయండి. లెజిట్గా ఉన్నదే మీరు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయండి, అప్లై చేసుకోండి, సబ్మిట్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఏవి లేవంటే అప్లై చేయకండి, లోన్స్ కానీ యూనివర్సిటీస్కి అప్లై చేయకండి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఒక బ్యాన్ పడిందంటే, మీ మీద ఒక రిమార్క్ అనేది బ్యాడ్ రిమార్క్ పడిందంటే మళ్ళీ అది రెక్టిఫై చేయలేమండి. ఎవరు కూడా ఈ సిబిల్ స్కోర్ని రెక్టిఫై చేయలేరు. అది మీరు ఫాల్స్ ట్రాప్లో పడకండి. నేను చేసిస్తాము, మీరు 5 lakhs పెట్టండి, 2 lakhs పెట్టండి, 3 lakhs పెట్టండి అంటారు. అవన్నీ జరగని పనులు. సో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ పేరెంట్స్ జాబ్ చేస్తున్నారా? లేదు. ఇన్ కేస్ జాబ్ చేస్తుంటే వాళ్ళ పే స్లిప్స్, వాళ్ళ ఐడి కార్డ్. లేదు, అమ్మగారు చేస్తున్నారు, ఓకే, సేమ్ థింగ్. నాన్న చేస్తున్నా అంతే, అమ్మ చేస్తున్నా అంతే. సో ఇద్దరూ జాబ్ చేయట్లేదు, వాళ్ళు ఫార్మర్స్, ఎస్, వాళ్ళ అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. అండ్ వాళ్ళది ప్రాపర్టీస్ ఏమున్నాయి, అగ్రికల్చర్ ప్రాపర్టీస్, అవి పెట్టాలి. సో ఇలాగైతే లోన్స్ వస్తాయండి. వాళ్ళ సిబిల్ స్కోర్ బాగుంది, ఇద్దరికీ బాగున్నాయి, ఎస్ వస్తాయి. సో ఇద్దరికీ లేదు,
నీ నెక్స్ట్ కిన్ ఉంటారు, మీకు బ్లడ్ రిలేషన్ సిబ్లింగ్స్ ఉంటారు, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, అలా వాళ్ళు ఏమైనా జాబ్స్ చేస్తున్నారా, వాళ్ళు పే స్లిప్స్ పెట్టచ్చు, వాళ్ళు మీకు కొలేటరల్ పెట్టచ్చు, అంటే వాళ్ళు మీకు కో అప్లికెంట్గా ఉంటారు. సో ఇన్ కేస్ ఆఫ్ మీరు పే చేయనప్పుడు వాళ్ళు రీపే చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. కమింగ్ వీడియోస్లో నేను ఇంకా క్లియర్గా చెప్తానండి. సో మీరు మా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. మీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలా, ఎడ్యుకేషన్ లోన్ అవ్వచ్చు, అండ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఎండ్, అంటే నేను చెప్పేది స్టడీ అబ్రాడ్ అప్లికేషన్ ప్రాసెస్, యూనివర్సిటీస్కి అప్లై చేయడం కాడ నుంచి, షార్ట్ లిస్ట్ చేయడం కాడ నుంచి, మీకు కావాలి అంటే మీరు ఆన్లైన్లోనే ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చండి, మేము ఆన్లైన్లోనే ప్రాసెస్ చేసిస్తాము. మీకు మంచి జరిగిందంటే రేపు మీరు 10 మందికి చెప్తారు. ఇది మీ కన్సల్టెన్సీ అండి, ఇది మీది. సో ఇక్కడ మా క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ అండి. మీరు కరెక్ట్గా ఉండాలా, మేము కరెక్ట్గా ఉండాలా. సో యు ఆర్ ద రైట్ ప్లేస్. ఇఫ్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఒక అందుకు దేవుడు చూపిస్తున్నట్టే లెక్క. సో బీయింగ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఏ డాక్యుమెంట్ అయినా కూడా లెజిట్గా ఉండాలి. ఏ పని చేసినా కాల్స్లో మాట్లాడుతున్నప్పుడు కూడా జాబ్స్ గురించి మాట్లాడకండి. మీరు ఇంకోటి ఏమంటే ఏ క్రిమినల్ అఫెన్సెస్ చేయకండి. మీరు జాబ్స్ ఇక్కడ చేస్తుంటే ఎస్ మీకు మంచి అవకాశాలే, లేదు నేను చదువు నుంచి డైరెక్ట్గా వెళ్తానంటే టైం వేస్ట్ చేయకండి. ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అనేది ముందుగానే క్లియర్ చేసుకోండి. 7th సెమిస్టర్ కన్నా ముందే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసేసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా నా కమింగ్ వీడియోస్లో చెప్తూనే ఉంటాను, నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు. మీకు యూస్ఫుల్గా ఉంటే మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నా, అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయట్లేదు. థ్యాంక్ యూ అండి. మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి, మీకు యూజ్ అవుతుంది, మీలాంటి వాళ్ళకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ పేరెంట్స్. జై హింద్, జై భారత్.